కావలి పట్టణంలోని 32వ వార్డుకు చెందిన 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యకర్తలందరికీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. దీంతో కావలి తెలుగుదేశం పార్టీకి కోలుకుని ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, వార్డు అధ్యక్షులు చల్లా లక్ష్మీరావు, వల్లపు కిషోర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుదట శ్రీనివాసులు, పరసు మర్యాద్రి తదితరులు పాల్గొన్నారు. పాట పెట్టమ్మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారి రాక కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఈరోజు 32వ వార్డు కొట్టిపాలెం 32వ వార్డులో ఏద 600 హామీలతోటి అబద్ధాలు చెప్పి మోసం చేసి ముఖ్యమంత్రి అయిన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచిస్తారు. అదేవిధంగా పేదవారి పేరు ఇంగ్లీష్ మీడియం చదివి ముందు ముందు ఉన్నత విద్యలు చదవాలి అని ఆకాంక్షించిన జగనన్న కావాలా లేదా ఇంగ్లీష్ మీడియం వద్దు మా పిల్లలకి అది కావాలా పేదవాడికి ఇంగ్లీష్ మీడియం ఎందుకని అన్న చంద్రబాబు నాయుడు గారు కావాలని ఒక్కసారి ఆలోచించండి. వల్లపు నాని మళ్ళీ మన తల్లి రసూల్ గుంజి ప్రసాద్ చాలా సంతోషం. రవి
దుర్గాలు పల్లపు పెద్ద శివ తమీర్ చందు గారు తోకల ప్రభావతి ఈరోజు యువతంతా కూడా పార్టీగా చేరుతున్న సందర్భంగా ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించడం, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం నిజంగా చాలా సంతోషమైన ఉంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేద ప్రజలకి ఏదైతే మాట ఇచ్చాడో, ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ప్రతి ఒక్క పథకాన్ని కూడా 99% నెరవేర్చిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏమైనా ఉన్నాయంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంగా మేము దగ్గర తెలియజేస్తున్నాం. పేద 600 హామీలతోటి అబద్ధాలు చెప్పి మోసం చేసి ముఖ్యమంత్రి అయిన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచిస్తారు. అదేవిధంగా పేదవాని పేరు ఇంగ్లీష్ మీడియం చదివి ముందు ముందు ఉన్నత విద్యలు చదవాలి అని ఆకాంక్షించిన జగనన్న కావాలా, లేదా ఇంగ్లీష్ మీడియంస్ వద్దు మా పిల్లలకి అది కావాలా, పేద పిల్లవాడికి ఇంగ్లీష్ మీడియం ఎందుకని అన్న చంద్రబాబు నాయుడు గారు కావాలని ఒక్కసారి ఆలోచించండి. శివ చూడు శివ